మా బావ రేపు కువైట్ కి వెళ్ళిపోతున్నాడని మేమైతే లాస్ట్ అయితే చేపలకైతే వెళ్తున్నాం అందరం కలిసి. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు కదా, అందుకని ఇంకా ఒకే బైక్ ఉంది మా దగ్గర. మేమేమో నలుగురు ఉన్నాం. ఎలాగో చిన్నగా అడ్జస్ట్ అయ్యి మేమైతే ప్లేస్ కి అయితే వచ్చేసామన్నమాట. రోడ్లు బాగాలేకపోయినా కానీ ఎలాగో చిన్నగా అయితే ఒక ప్లేస్ కి అయితే వచ్చేసాము చేపలు పట్టడానికి. మేమైతే ఇదే అనమాట మా ప్లేస్. మా సైడ్ అయితే దీన్ని దోంతారంటారు, మరి మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేసుకుని వెళ్ళండి సరేనా. మేము పట్టాల్సిన చేపలు అయితే ఇక్కడే అనమాట. అసలు ఆ వాటర్ చూడండి ఎలా ఉన్నాయో, పచ్చగా ఎంత పచ్చగా ఉన్నాయో. ఏది ఎలా అయితే నీళ్లు పచ్చగా ఉన్నాయో ఎలా ఉన్నాయో మేమైతే ఇంకా దిగేసాం అనమాట. ఇంకా చూడండి అందరు పట్టేసాం. అదే అన్ని చిన్న చిన్నవే అన్నమాట, ఒకటే సైజు మొత్తం చేప. ఎంతసేపటికి ఒక పెద్ద చేప కూడా పడలేదు అసలు. పడినవి చేపలన్నీ అయితే ఇవే అన్నమాట ఈ రోజు. కానీ ఆ దోంతరకు కూడా ఇంతలో చేపలు 2-3 పడతాయి అనుకుని అసలు అనుకోలేదు. సో మాకైతే కొంచెం హ్యాపీనే, ఎందుకంటే దానికి పడతాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. ఇంకా ఈ రోజుకి చాలు అనేసి ఇంక బయటకి అయితే వచ్చేసాం అందరము. చేపలకి పోదాం పానా అని ఇంటి దగ్గర అంటాడు. ఇడికి వచ్చిన తర్వాత పని ఏం చేయడు ఇడైతే. అసలు ఈ రాళ్ళు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. ఈ రాళ్ళలో జస్ట్ కాలు దొసికిందంటే చాలు కాలు బెనికిపోద్ది. ఇంకా పెయిన్స్ అన్ని చెప్పినా కదా, మా బావ కోవిడ్కి వెళ్తున్నాడు, అందుకే మీ అందరూ బాగా చెప్తున్నాడు. మరి మీరు కూడా చెప్పాలి కదా. ఇంకా అలా అందరం కలిసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇవే అండి ఈ రోజు అయితే మాకు పడిన చేపలు. ఇంకా సో మా పెద్ద చేపలని మా బావకి అయితే ఇచ్చేసామన్నమాట. ఇదిగోండి అబ్బా ఇవాళ మన కలెక్షన్ వీడియో అనమాట. వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఓకే మరి బై బాయ్.